అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఆటో క్యాబ్ డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆటో క్యాబ్ డ్రైవర్లు మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ ని నిర్మూలించి భావితరాలను కాపాడుకోవాలని ఏసీపీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అదేవిధంగా మీకు వాళ్ళకి ఏమన్నా డ్రగ్స్ సమాచారం వచ్చినా డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్తో సమాచారం కానీ లేకపోతే డ్రగ్స్ ఏమన్నా ఉన్న నిల్వ పెట్టినట్టు వాళ్ళ దృష్టికి వచ్చినట్లయితే మాకు సమాచారం ఇవ్వమని చెప్పినాం. అదేవిధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల ఉండి డ్రగ్స్ బానిస పడకుండా వాళ్ళని కాపాడుకోవాలని చెప్పినాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్కి బానిస అయితే జీవితాలు నాశనం అయిపోతాయని కూడా చెప్పినాం. వాళ్ళంతా కూడా వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించాం. డ్రగ్స్ దగ్గర రానిము, డ్రగ్స్కి బానిసలు కాము, డ్రగ్స్ను వాడుతోలుతాము కూడా వాళ్ళు మాకు ప్రామిస్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే తల్లిదండ్రులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది అంటే వాళ్ళ పిల్లల్ని చదువుకుంటున్నారని చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళని మనం వెరిఫై చేయకుండా వాళ్ళని పట్టుకోకుండా వదిలేస్తే వాళ్ళకి డ్రగ్స్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళని మనము శ్రద్ధగా మనం గంట కనిపెట్టి మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దడానికి ప్రయత్నించాలి. అంతేగాని వాళ్ళు పార్టీలు కానీ ఫంక్షన్లు కానీ ఎక్కడికైనా నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు డ్రగ్స్ను బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళని మనం కూడా కాపాడుకోవాలి. మన భావితరాలని ఇప్పుడు మనం డ్రగ్స్ను ఆ విధంగా కంట్రోల్ చేయకపోతే భావితరాలకు పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది అనేది నిత్య సత్యం ఇది. కాబట్టి డ్రగ్స్ బారిన పడవద్దు. మనం డ్రగ్స్ బారిన పడకుండా మనం కాపాడుకుందాం.